మన్యాల శ్రీ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఇంజంక్షన్ ఆర్డర్. ఈ పలకడం చూడండి, ఇంజెక్షన్ కాదు. ఇంజెక్షన్ అంటే డాక్టర్ గారు మనకిచ్చారు. ఇంజంక్షన్ ఆర్డర్ అనేది కోర్టు మనకిచ్చారు. కోర్టు ద్వారా మనం తీసుకునేది. దీన్ని నిషేధపు ఉత్తర్వులు అని తెలుగులో అంటాం మనం. ఈ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, ఉదాహరణకి రాజు అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుంటాం. అతనికి ఒక జాగా ఉంది, ల్యాండ్ ఉంది అనుకుంటాం. ఆ పక్క జాగా వాడు ఈ జాగాలోకి వచ్చి ఒక నిర్మాణం, ఒక కట్టడం కట్టేస్తున్నాడు. అంటే ఈయన తాలూకా ప్రాపర్టీ, దీన్ని సూట్ ప్రాపర్టీ అంటాం. మనం ఆస్తి అంటున్నాం కదా, లాభాషను సూట్ ప్రాపర్టీ అంటాం. ఈ సూట్ ప్రాపర్టీలోకి వచ్చి అతను కొంత ముందుకు జరిగి ఒక గోడ కట్టేస్తున్నాడు అనుకుంటాం. వెంటనే ఆ గోడ నిర్మాణం ఆఫ్ చేయాలని చెప్పేసి, తక్షణం మాకు నష్టం జరగకుండా కాపాడాలని చెప్పేసి మనం కోర్టు వారికి విన్నవించుకునే విన్నపమే ఇంజంక్షన్ ఆర్డర్. ఈ ఇంజంక్షన్ ఆర్డర్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్, 2 పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్, 3 మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్. అంటే ఏంటి? టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? తాత్కాలికంగా, అంటే మన ఆస్తికి కానీ, అంటే మన జాగా కావచ్చు, పొలం కావచ్చు, లేదా ఇల్లు కావచ్చు, వీటికి ఎవడైనా సరే డ్యామేజ్ చేయడం కానీ, ఆక్రమించుకోవడం కానీ, ఏదైనా చేయబోతున్నాడని తెలిసి వెంటనే మనకు రిలీఫ్ కావాలని చెప్పేసి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని 1963 ఉంది. అందులో సెక్షన్ 37 ప్రకారం మనం రిలీఫ్ కోరుకోవచ్చు. అంటే సిపిసి ఆర్డర్ 39 రూల్ 1, 2, 3, 4, 5 దీని ప్రకారం మనం కోర్టుకు వెళ్తాం అన్నమాట. అప్పుడు మనకి నిజంగా లాస్ జరగబోతుంది అని కోర్టులు భావించినట్లయితే, అవతల వాళ్ళు వాదన వినకుండా డైరెక్ట్గా మనకి ఇచ్చే ఆర్డర్నే టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. ఇది సాధారణంగా 20 రోజులు ఇవ్వచ్చు, 30 రోజులు ఇవ్వచ్చు, లేదంటే ఫర్దర్ ఆర్డర్ వచ్చినంత వరకు ఇది అమలు ఉంటుందని చెప్పొచ్చు కోర్టు వారు. దీన్ని టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. మరి పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ వాదన వినకుండా మనకి ఇచ్చేశారు కదా ఇంజంక్షన్ ఆర్డర్ ఉదాహరణకి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్న చర్యను ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసి వాళ్ళు కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చి లేదంటే మాకు పవర్స్ ఉన్నాయి, దాని మీద హక్కులు మాకున్న, రైట్స్ మాకున్నాయి, అతను అన్యాయంగా మేము అది ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, కేసుని విచారణ జరుగుతుంది, కోర్టులో విచారణ జరుగుతుంది అనమాట. మాకు అన్యాయం జరుగుతుంది వాళ్ళంటే, అప్పుడు 2 పార్టీలని ఇంకా కంటిన్యూగా కోర్టుకు రమ్మంటారు, విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత చివరగా కోర్టు వారు ఎవరిది న్యాయం అని తేల్చుకొని, ఉదాహరణకి రాజు అనే వ్యక్తిది న్యాయం అని అనిపిస్తే రాజుకి పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తారు. లేదు, అటువైపు వాళ్ళకి న్యాయం అనుకున్నట్లయితే ఆర్డర్స్ వాళ్ళ వైపు వెళ్తాయి అనమాట. ఇక మీదట ఎప్పుడు కూడా ఈ ఆస్తిలోకి ఇంకెవరు కూడా చొరబడ్డానికి వీలు లేదు అని ఇచ్చే ఆర్డర్నే పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. అంటే శాశ్వతమైనది అనమాట. టెంపరరీ అంటే తాత్కాలికం. ఇది కాక కొన్నిసార్లు ఏమవుతుందంటే, మన జాగాలో మనం వైజాగ్లో ఉంటాం, విజయనగరంలో మనకు జాగా ఉంటుంది. ఎవరో వచ్చి అక్కడ ఇల్లు కట్టించుకుంటారు. ఏకంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్న సంగతి కూడా మనకు తెలియదు. సరే, మనం వచ్చేసరికి ఇక్కడ మన జాగాలో ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఇంకోడు ఉంటాడు. అప్పుడు ఏం చేయాలో తెలియదు. అప్పుడు మనం వెళ్ళి కోర్టులో మనం పిటిషన్ వేసుకోవాలి. మొత్తం కోర్టు పూర్వపరాలన్నీ, కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఒక జడ్జిమెంట్ ఇస్తారు. ఆ జడ్జిమెంట్ మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. అంటే ఏంటంటే, అక్రమం కట్టిన ఆ ఇంటిని కూలదోసేయండి అని అంటారు. అలాంటి ఇంజంక్షన్ ఆర్డర్ని మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే, ఒక కట్టడం కట్టేసిన తర్వాత తెచ్చే ఆర్డర్ అనమాట. కట్టడం కట్టక ముందు తెచ్చే ఆర్డర్ టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్. విచారణ జరిగి జడ్జిమెంట్ ఇస్తే అది పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్. కట్టేసిన భవనాన్నో గోడనో కూల్చేయమని కోర్టు ద్వారా అక్రమంగా ప్రవేశించి కట్టేశారు కాబట్టి కూల్చేయమని ఇచ్చే ఆర్డర్ని మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. అయితే ఈ ఇంజంక్షన్ ఆర్డర్ వ్యక్తులు తెచ్చుకోవచ్చు, సంస్థలు కూడా తెచ్చుకోవచ్చు. సంస్థలు కూడాను మా జాగాలు అన్యాయం కట్టేశారు అని చెప్పేసి, లేదా మా అక్రమంగా చొరబడ్డారు, లేదా ఆక్రమించుకున్నారు
అని చెప్పి సంస్థలు కూడా కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీధర్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.